హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనమును చూద్దామా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు ఆయన పిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆశీర్వాదకరంగా ఉంటూ అనేకులను దీవించేవారుగా, అనేకులకు సహాయం చేయవారుగా, మన పట్ల కీడును, నష్టమును, అవమానములను, నిందలను కలుగజేసిన వారిని మన విరోధులుగా, శత్రువులుగా భావించక వారిని క్షమించి వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు ఇంకా రెట్టింపు దీవెనలు పొందేవారుగా ఉంటాం. యోబు విషయంలో మనం చూసినట్లయితే అతని స్నేహితులు ఆయనను నిందించినప్పటికీ యోబు వారిని క్షమించి వారి విషయమై ప్రార్థన చేసినప్పుడు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు శ్రమ పెట్టబడినప్పటికీ తాను ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, తన అన్నదమ్ములు ఆహారం లేక తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ప్రేమగా మాట్లాడి వారిని శిక్షింపక వారితో ప్రీతికరంగా ఉంటూ వారిని పోషించాడు. ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా పోషణకర్తగా నియమింపబడ్డాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మీకు కీడు చేస్తున్న వారిని, హాని చేస్తున్న వారిని మీరు క్షమించి వారిని దీవిస్తూ వారి విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు ఇంకా ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.